మీడియా మొగల్ అలాగే ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు గారు ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి రామోజీరావు గారిని నిన్న ఆయన కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. రామోజీరావు గారు పార్థివ దేహాన్ని ఈరోజు ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆయన ఇంటికి తరలించారు. రామోజీరావు గారు మీడియా రంగానికి విశేషమైనటువంటి సేవలు అందించారు. ఫిలిం సిటీలోని తన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని అయితే తరలించారు. రామోజీరావు మృతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు జర్నలిజంతో పాటుగా సాహిత్య రంగంలో చేసినటువంటి కృషికి గాను రామోజీరావు గారికి దేశంలో అత్యున్నత పురస్కారాల్లో రెండవ పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ను 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఆయన సేవలను గుర్తించినటువంటి 3 యూనివర్సిటీలు ఆయనకి గౌరవ డాక్టరేట్ని అయితే ప్రదానం చేశాయి. 1936 నవంబర్ 16వ తేదీన కృష్ణా జిల్లా పెదపారపూడి చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మల దంపతులకు రామోజీరావు గారు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య అయినటువంటి రామయ్య గారి పేరు పెట్టారు. అయితే బడిలో మాస్టారుకి తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ అలాగే సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట ఆయన సంచలనం అయితే సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ఆయన ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకులు మానస పుత్రికగా ఈనాడు మారింది పాఠకులకి. నెక్స్ట్ ఈనాడుతో పాటు కీలకమైన మైలురాయిగా సితారా అనేటువంటి సినీ పత్రికను కూడా ఆయన ప్రారంభించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి, కఠోరమైనటువంటి సాధన చేసేటువంటి వ్యక్తి. ఇవే రామోజీరావు గారి అస్త్రాలుగా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. నలుగురు నడిచిన బాటన కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించినటువంటి యోధుడు రామోజీరావు గారు. రైతు బిడ్డగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఈరోజు వ్యాపారవేత్తగా రాణించే వరకు వచ్చింది. మీడియాలో మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు గారు చైతన్య దీప్తి లాంటి చిత్ర రాజ్యాలను సృష్టించారు. అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర అయితే ఆయన వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కొరకే ఆయన పరితపించారు. పనిలో విశ్రాంతి అనేది లేకుండా, విశ్రాంతి అనేది ఎరుగకుండా ఆయన కష్టపడినటువంటి స్వభావం ఆయనది. రామోజీరావు గారంటే అందరికీ గుర్తొచ్చేది నిజాయితీ. రామోజీరావు గారంటే గుర్తొచ్చేది అందరికీ క్రమశిక్షణ. రామోజీరావు గారంటే అందరికీ గుర్తొచ్చేది నిబద్ధత. ఆయన ఎవరికైనా ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారని, ఆ మాట కోసం ఎంత వరకైనా ఆయన వెళ్తారు అంటూ ఆయన కింద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. ఒక్కసారి రామోజీరావు గారికి పరిచయం అయ్యి ఆయనకి కనుక దగ్గర అయితే వారి కోసం రామోజీరావు గారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆయన స్నేహం కోసం కూడా ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారంటూ కూడా ఆయన సన్నిహితులు, ఆయన స్నేహితులు కూడా రామోజీరావు గారి వృత్తి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారు విలపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈనాడు గ్రూప్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చివరిసారిగా చూసేందుకు బారులు తీరారు. ఈ విజువల్స్ మనం చూసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆయన నివాసంలో పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన నివాసంలో ఆయన్ని కడసారి చూసేందుకు ఆయన అభిమానులతో పాటుగా ఆయన సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఈ వార్త తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేయాలి అన్నట్లుగా కూడా
ఇక్కడ తెలంగాణ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే హుటాహుటిన ఆయన హైదరాబాద్కి అయితే బయలుదేరారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన రామోజీరావు గారి పార్థివ దేహాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రామోజీరావు గారికి తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసేలాగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ఆయన అంత్యక్రియలు రేపు జరగబోతున్నట్లుగా మనకైతే వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతానికి రామోజీరావు గారి మనవడు అమెరికాలో ఉన్నట్లుగా, ఆయన ఈ వార్త తెలిసిన వెంటనే బయలుదేరినట్లుగా సమాచారం అయితే అందుతుంది. రామోజీరావు గారి మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు ఎంతోమంది సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో పాటు ఎంతోమందికి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన ఒక బ్యానర్ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, కిరణ్ అలాగే సుమన్. సుమన్ కూడా ఈటీవీలో ఆయన ఒక దర్శకునిగా పనిచేస్తూ వచ్చారు. ఆయన ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. 2012లో రామోజీరావు గారి చిన్న కుమారుడైనటువంటి సుమన్ గారు ఒక వ్యాధితో బాధపడుతూ ఆయన ప్రాణాలు వదిలారు. సో రామోజీరావు గారికి 2 కుమారులు ఉన్నారు, అలాగే మనవరాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా నుంచి మనవడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన అంత్యక్రియలు రేపు జరపాలని కుటుంబ సభ్యులైతే నిర్ణయానికి వచ్చేశారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను అయితే చేయబోతోంది.